fuck is going on here? ఈ డైలాగ్ ఏదో ఒక రీల్లో చూసినట్టు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా. ఇదే షట్టర్ ఐలాండ్ మూవీలో నుంచి వచ్చే డైలాగ్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, చాలా న్యాచురల్ గా ఉంది యాక్టింగ్. నమస్తే పీపుల్, వెల్కమ్ టు వన్ మోర్ రివ్యూ ఆఫ్ అ మూవీ షట్టర్ ఐలాండ్. మనకి ఇంగ్లీష్ అవసరం లేదు కానీ తెలుగులోనే మాట్లాడుకుందాం. సరికొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. నాకు తెలుసు మా లేట్ అయింది కానీ సారీ ఏమనుకోకండి, చాలా బిజీ అయిపోయా. సో ఇంక మీదట కొంచెం తొందరగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా, ఏమనుకోకండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో విషయానికి వచ్చేస్తే, మనం ఈరోజు రివ్యూ మాట్లాడుకోబోయేది ఒక ఇంగ్లీష్ మూవీ. ఆ మూవీ పేరే షట్టర్ ఐలాండ్. ఇది ఒక ఇంగ్లీష్ మూవీ, ఇంగ్లీష్ లోనే చూడాలి ఎందుకంటే దాంట్లో ఉండేది ఇంగ్లీష్ లో. ఇది మీకు హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. నన్ను అడిగితే మస్ట్ వాచ్ అని చెప్తాను, ఎందుకంటే తప్పకుండా చూడాల్సిందే ఈ మూవీని. ఎందుకంటే మీరు ఈ మూవీ చూసిన తర్వాత మీరు ఒక మెంటల్ పేషెంట్ అయిపోతారు. ఎందుకంటే ఈ మూవీ ఒక మెంటల్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. ఆ మెంటల్ హాస్పిటల్లో ఎలా చేరారంటే, పేషెంట్స్ వాళ్ళు ఏదో ఒక మర్డర్ చేసి ఆ మెంటల్ హాస్పిటల్లో పడ్డారు. ఆ మర్డర్ చేస్తే మెంటల్ హాస్పిటల్లో వేయడం ఏంటంటే, వాళ్ళు మెంటలీ ఇల్ ఉన్న పేషెంట్స్, అంటే పిచ్చోళ్ళు, బేసికలీ సైకో కిల్లర్స్ లేదా పిచ్చోళ్ళు, వాళ్ళని దారిలో పెట్టడానికి ఈ హాస్పిటల్లో చేర్పిస్తారు. డైరెక్ట్ జైల్లో ఎందుకు అంటే ఇదే రీజన్. సో ఈ మెంటల్ పేషెంట్స్ ఎంత క్రూయల్ అంటే, వీళ్ళందరినీ తీసుకుపోయి సపరేట్ ఐలాండ్ లోనే ఈ హాస్పిటల్ కడతారు. ఈ సపరేట్ ఐలాండ్ లోనే మెంటల్ పేషెంట్స్ ట్రావెల్ అవుతుంటారు. అంటే ఆ స్టోరీ మొత్తం ట్రావెల్ అవుతుంది. అందుకే దీని పేరే షట్టర్ ఐలాండ్ అని సపరేట్ ఐలాండ్ లోనే తీసేసింది మూవీని. మీకు ఈ మూవీలో లీడ్స్ గా చేసిన వాళ్ళు లియోనార్డో డికాప్రియో, ఇంకా మార్క్ రూఫెలో, అదే మన జాక్ మావా, ఇంకా హల్క్ మావా, వాళ్ళిద్దరు. యాక్టర్స్ విషయానికి వస్తే చింపి పడేసిండు యాక్టర్స్, ఎస్పెషల్లీ లియోనార్డో డికాప్రియో దిగిపోయిండు క్యారెక్టర్ లోకి. అంత బాగుంటుంది అతని యాక్టింగ్ ఈ మూవీలో. ఈ మూవీ స్టోరీ చిన్న థిన్ లైన్ లో చెప్పాలంటే, ఇద్దరు ఇన్వెస్టిగేటర్స్ ఒక ఐలాండ్ కి వెళ్తారు. అదే ఈ మెంటల్ పేషెంట్స్ ఉండే షట్టర్ ఐలాండ్ కి వెళ్తారు. అక్కడ ఒక మెంటల్ పేషెంట్ మిస్సింగ్ కేసు మీదగా వీళ్ళు వెళ్తారు, అదే ఇన్వెస్టిగేట్ చేసేకి. ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, వాళ్ళు ఎలా ఆ పరిణామాల నుంచి తప్పించుకొని వచ్చారు, లేదా ఆ పరిణామాలు ఎలా ఎదుర్కొన్నారు, అసలు వాళ్ళు బయటికి రాగలిగారా, ఆ హాస్పిటల్లో ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని బయటికి తవ్వి తీస్తారు, అలా చూపిస్తారు. కానీ మీకు లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్స్ మాత్రం బాంబ్. అసలు ఓ మాదిరి ట్విస్ట్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు మీరు ఇలా ఉంటుందని మూవీని. ఓహో, వీడిని నమ్ముతుంటే వీడేనా, ఇంతసేపు వీడిని నమ్మింది, అదే చూసినంతసేపు మెంటల్ ఎక్కేస్తుంది. చెప్పింది లేదా, నేను చూసి నాకే మెంటల్ ఎక్కింది యాక్చువల్లీ. ఆ మూవీ చాలా స్లో ఫేస్ లో పోతుంది. సో మీకు బోర్ అనిపించవచ్చు, కానీ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఫోర్స్ఫుల్ గా చూస్తే మటుకు మూవీ మటుకు తెగ నచ్చేస్తుంది మామ మీకు. ఏ మాట ఆ మాట, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీకు ఆ మూవీలో కనిపించే ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క సీనరీ ఫుల్ న్యాచురల్ గా ఉంటుంది. సౌండ్ క్వాలిటీ అదుర్స్, ఇంకా మ్యూజిక్ చెప్పనవసరం లేదు. యాక్టర్స్ అంటే చింపి పడేసింది. అసలు ఆ మెంటల్ పేషెంట్స్ చూస్తే భయం వేస్తుంటది మీకు. కానీ బెస్ట్ మూవీ యాక్చువల్లీ. నేను ఇది వరకు నోలన్ మావ మనల్ని కన్ఫ్యూజ్ చేయడం చూసాను, కానీ ఈ డైరెక్టర్ కొత్తోడు చాలా పాతోడే, నేను ఇప్పుడు చూసిన కాబట్టి కొత్తోడు అంటున్నాను. కాకపోతే ఈ డైరెక్టర్ ఎవరు చింపి పడేసిండు మూవీని. మీకు ఇక్కడ
వాతావరణం ఎలా ఉంటుందంటే ఆ ఐలాండ్ లో చాలా సఫోకేటింగ్ గా ఉంటుంది మీకు. ఎప్పుడు చూసిన వర్షాలు, తుఫాన్లు, ఈదురుగాలులు ఇలాంటివన్నీ ఆ మూవీలో సీన్స్ ఉంటాయి. అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు గాని ఆ మూవీలో ఇన్వాల్వ్ అయితే మీరు అక్కడ ఉన్నట్టు మీకు ఆ ఇబ్బంది ఫీల్ అవుతారు మీరు. అందుకే ఈ మూవీ చాలా స్పెషల్ గా అనిపించింది. ఎందుకో ఈ మూవీ రివ్యూ చేయాలనిపించింది. చేశాను. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడండి. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. 18 ప్లస్సే ఆఫ్ కోర్స్. హ్మ్. అంతే. ఓకే. ఖచ్చితంగా చూడండి. అంతే. థాంక్ యూ.